ప్రథమాశ్వాసం 17వ నాటి యుద్ధం దుశ్శాసన కర్ణుల మరణంతో ముగిసింది. మిగిలిన వీరులతో సుయోధనుడు తన శిబిరానికి వెళ్ళాడు. శల్యుడిని తన సేనాధిపతిగా చేశాడు. 18వ రోజు యుద్ధానికి ఇరుపక్షములు సమాయత్తమయ్యాయి. ధర్మరాజు అత్యంత పరాక్రమంతో శల్యుని సంహరించాడు. తరువాత క్రమంగా కౌరవ ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణించారు. సుయోధనుడు రణభూమి నుండి తొలగిపోయి ఒక మడుగులో ప్రవేశించాడు. పాండవులు సుయోధనుడిని వెదుకుతూ అక్కడకు వచ్చారు. సూటీపోటీ మాటలతో సుయోధనుడిని యుద్ధోన్ముఖుని చేశారు. భీముడు సుయోధనుడితో గదాయుద్ధం చేసి అతడి తొడలు విరిచాడు. సుయోధనుడు కుప్పకూలాడు. 18 రోజుల తరువాత సూర్యాస్తమయ సమయానికి సుయోధనుడు కుప్పకూలడంతో భారత యుద్ధం ముగిసింది. ఆ రోజు రాత్రి అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యుడు వెంట రాగా పాండవ శిబిరాన ప్రవేశించి చావగా మిగిలిన ప్రభద్రక, పాంచాల, మత్స్య సైన్యాలను హతమార్చాడు. పాండవులని భ్రమించి ఉపపాండవులను హతమార్చాడు. ఇదంతా కళ్ళారా చూసిన సంజయుడు అమితమైన దుఃఖంతో ధృతరాష్ట్రుడికి యుద్ధవిశేషాలు చెప్పడానికి హస్తినాపురం వచ్చాడు. సంజయుడు 18వ నాటి యుద్ధవిశేషములు చెప్పుట. సంజయుడు ధృతరాష్ట్ర మందిరం ప్రవేశించగానే అక్కడ గుమిగూడి ఉన్న ధృతరాష్ట్రుడి కోడళ్లను, విదురుడిని, గాంధారిని చూసి ఏడుస్తూ ధృతరాష్ట్ర మహారాజా, శల్యుడు, శకుని, ఉలూకుడు, సంశక్తులు, కాంబోజులు, శతానీకుడు, యవనులు, పర్వతరాజులు, మ్లేచ్చులు ఇలా మనకు సాయం చేయవచ్చిన సమస్త మహారాజులు ససైన్యంగా యుద్ధంలో మరణించారు. కర్ణుడి కుమారులు అందరూ మరణించారు. నీ కుమారుడు సుయోధనుడు తొడలు విరుగకొట్టబడి కటిక నేల మీద పడి ఉన్నాడు. భీముడు తన ప్రతిన నెరవేర్చుకున్నాడు. మనపక్షమున అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అను ముగ్గురు రధికత్రయం పాండవ పక్షాన శ్రీకృష్ణుడు, సాత్యకి, పంచపాండవులు, నీ కుమారుడైన యుయుత్సుడు బ్రతికి ఉన్నారు. సుయోధనుడి 11 అక్షౌహిణుల సైన్యం సర్వనాశనం అయింది అన్నాడు. ధృతరాష్ట్రుడు కుమారుల కొరకు విలపించుట. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, ఆమె కోడళ్ళు మూర్చిపోయారు. మిగిలిన వారు నిశ్చేష్టులు అయ్యారు. ధృతరాష్ట్రుడు కొంతసేపటికి తేరుకుని పక్కనే ఉన్న విదురునితో, విదురా, నేను పుత్రహీనుడను అనాథను అయ్యాను. నాకు బంధువు అనే వాడివి నువ్వు మాత్రమే మిగిలావో అని తిరిగి మూర్చిల్లాడు. దాసీజనం చేసిన ఉపచారములతో తేరుకుని విదురా, నా మనస్సు నా వశమున లేదు, వీరిని తమ తమ నివాసములకు పంపివేయి అన్నాడు. విదురుడు స్త్రీలనందరినీ వారి వారి నివాసముకు పంపాడు. ధృతరాష్ట్రుడు, విదురా, ఇప్పుడు నాకు ఏమి గతి? నా కొడుకులు అందరూ చచ్చినా పాండుసుతులు ఒక్కరు కూడా చావకపోవడం వింత కాదా? 100 కుమారులు మరణించినా నా గుండెలు బద్దలు కాకుండా ఉన్నాయంటే నాది గుండా లేక పాషాణమా? పుట్టుగుడ్డినైన నేను కుమారుల ముద్దు ముచ్చట చూసుకొనుటకు నోచుకొనకపోయినా వారి మరణ వార్త వినవలసిన దుర్గతి మాత్రం దాపురించింది. సుయోధన, ఎక్కడ ఉన్నావు? మీ అమ్మ గాంధారి పిలుస్తుంది, రారా. ఈ ముసలితనంలో మమ్ము విడిచి ఎక్కడకు వెళ్ళావు? ఇలా మమ్ములను అనాథలను చేశావే, నీవు మా మీద చూపిన ఆప్యాయత ఏమైంది? నిరంతరం సేవలందుకునే నీవు కటిక నేల మీద దొర్లుతున్నావా? నాడు నాకు చెప్పిన మాటలు మరిచావా? నా వెంట భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు ఉన్నారు అన్నావే. కర్ణుడు ఒక్కడు చాలు పాండవులను అందరినీ సంహరించడానికి అన్నావు. వీరు కాక బాహ్లిక, సోమదత్త, శకుని, భూరిశ్రవ, శల్య, సింధురాజులు ఉన్నారని చెప్పావే. వీరు చాలరా పాండవుల జయించడానికి అన్నావు కదా. ఈ రోజు ఆ పాండవుల చేతిలో హతమయ్యావా? శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్మిని చంపిన అర్జునుడికి అసాధ్యము ఏముంది? ద్రోణుడు సామాన్యుడా? అతడిని అర్జునుడు వధించలేదా? జయద్రథుడు సామాన్యుడా? అతడి తల ఒక్క వేటుతో తుంచలేదా? నీవు నమ్మిన కర్ణుడు పాండవులలో ఒక్కరిని వధించాడా? విధి వైపరీత్యం కాక మరేమి? బలశాలి శల్యుడు కూడా ఎవరిని వధించలేదు. నా తమ్ములతో కూడి పాండవులను వధిస్తానని అన్నావు. నీ తమ్ములతో కూడి నీవు కూలిపోయావు. అదృష్టహీనుడిని అయిన నాకు శుభాలు ఎలా కలుగుతాయి? నా కుమారులంతా మరణించాక నేను ఎవరిని చూసి బ్రతకాలి? భీమసేనుడు అనునిత్యము సూటీపోటీ మాటలతో వేధిస్తుంటే ఎలా బ్రతుకగలను? నేను అడవులకు పోయి శేషజీవితం గడుపుతాను సంజయ, ఆ ఏర్పాట్లు చూడు అన్నాడు. సంజయుడు యుద్ధ వివరణ చేయుట. ధృతరాష్ట్రుడు, సంజయ, నాకు తెలియక అడుగుతున్నాను. భీష్ముడు, ద్రోణుడు మరణించిన తరువాత ఎవరి అండ చూసుకుని నా కొడుకు యుద్ధాన్ని కొనసాగించాడు. ఇది మూర్ఖత్వం కాక మరేమిటి? విదురుడు అప్పుడే చెప్పాడు, నీ కొడుకు మూర్ఖుడు, అతడిని వదిలివేయి అని. నేను వినలేదు, ఫలితం అనుభవిస్తున్నాను. సంజయ, కర్ణుడు మరణించిన తరువాత సైన్యాధ్యక్షుడు ఎవరు? యుద్ధం ఎలా జరిగింది వివరించు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఎలా బ్రతికి బయటపడ్డారు? దృష్టద్యుమ్నుడు, శిఖండి, పాంచాల,
భద్రక, మత్స్యసేనలతో ఉపపాండవులు ఎలా మరణించారు? పాండవులు, సాత్యకి, కృష్ణుడు ఎలా తప్పించుకున్నాడు అని అడిగాడు. కర్ణుడు మరణించాక సుయోధనుడు పిచ్చెత్తినట్లు అరుస్తూ శిబిరానికి వెళ్లి లోపలకు రాక ఆరుబయట సమావేశమై దుఃఖం నుండి బయటపడి కార్యాచరణకు పూనుకున్నాడు. కృపాచార్యుని సంధి ప్రస్తావన. కృపాచార్యుడు సుయోధనుడితో సుయోధన, క్షత్రియులకు యుద్ధము పరమధర్మం, కాని నేను బ్రాహ్మణుడను, క్షత్రియ ధర్మంగా ఒక మాట చెప్తున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణులు దైవీ సంపత్తులు అమిత శౌర్యవంతులు. వారంతా అర్జునుడి చేత మరణించారు. అర్జునుడు అగ్ని, కృష్ణుడు వాయువు. అగ్నికి వాయువు తోడైతే నాశనం తప్ప మరేమిటి? అదే ఇప్పుడు జరిగింది. ప్రస్తుతం మన వద్ద తగినంత సైన్యము లేదు. ఉన్నవారు అలసి ఉన్నారు. ఇప్పుడు ఎవరు సైన్యాధ్యక్షుడైనా పాండవులను జయించడం అసాధ్యం. కనుక పాండవులతో సంధి చేసుకొనుట ఉత్తమం. పాండవుల మీద కోపం విడిచిపెట్టు. ఈ యుద్ధం పాండవుల మీద నీకు గల అకారణ కోపం కారణంగానే జరిగింది. కొంచెం లౌక్యము చూపిస్తే యుద్ధం నివారించబడేది. మరొక్క మాట, మనకు శక్తి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు యుద్ధం అనుసరణీయం. మన శక్తి తగ్గినప్పుడు సంధి అనుసరణీయం. సకల సామ్రాజ్యానికి అధిపతి కావాలని నీవు తలపెట్టిన యుద్ధం సుఖములు అనుభవించడానికే కదా. ఈ కొద్దిపాటి సైన్యముతో అది సాధ్యం కాదు. ప్రాణంతో ఉంటేనే కదా సుఖములు అనుభవించేది. కనుక ప్రాణములు నిలబెట్టుకునే మార్గం చూడు. సౌమ్యుడైన ధర్మరాజు సంధికి అంగీకరిస్తాడు. కృష్ణుడు సంధికి వ్యతిరేకం కాడు. భీమ, నకుల, సహదేవులు ధర్మరాజు మాట వింటారు. నీవు అంగీకరిస్తే సంధి నెరవేరుతుంది అన్నాడు. సుయోధనుడు సంధిని నిరాకరించుట. కృపాచార్యుని సంధి ప్రస్తావన. సుయోధనుడు మర్యాదగానే నిరాకరించాడు. ఆచార్య, మీరు నా మంచి కోరి నేను చెడిపోవడం చూడలేక 4 మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు నేను అంగీకరించలేను. ఎందుకంటే మాయాజూదం ఆడించి పాండవుల రాజ్యం అపహరించి వారిని అరణ్యములకు పంపాను. నిండు సభలో పాండవ పత్నిని జుట్టుపట్టి ఈడ్పించి ఘోరంగా అవమానించాను. సంధి చేయ వచ్చిన కృష్ణుడిని పట్టి బంధించాలనుకున్నాను. భీష్మ, ద్రోణ, కర్ణుల చావును కళ్ళారా చూశాను. పసివాడైన అభిమన్యుడిని అధర్మంగా ఒంటరిని చేసి చుట్టుముట్టి కిరాతకంగా వధించాను. దుశ్శాసనుడిని చంపి రుధిరం తాగి భీముడు చంపడం చూశాను. ఇన్ని చేసిన నేను ఈనాడు సంధి చేసుకుంటే నా తొడలు విరిచి భీముడు 2వ శపథం నెరవేర్చుకుంటాడని భయపడి సంధి చేసుకున్నానని లోకులు నవ్విపోరా, నిందించరా. ఏమైనా జరగని ఒకరి దయా దాక్షిణ్యాలతో వచ్చే రాజ్యానికంటే యుద్ధం చేసి మరణించి వీరస్వర్గం పొందుట మేలు కదా. కనుక యుద్ధం కొనసాగించ నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. మిగిలిన సైన్యాలతో యుద్ధానికి వెళతాను. ఏమో రేపు నేనే గెలువగలనో ఏమో ఎవరికి తెలుసు అన్నాడు. సుయోధనుడు తన సైన్యాలను ఉత్సాహపరచి యుద్ధోన్ముఖులను చేశాడు. తరువాత మరునాటి యుద్ధానికి తగిన వ్యూహము కొరకు ఆలోచించాడు. అశ్వత్థామ, శకుని, కృపాచార్య, శల్య, కృతవర్మలతో కలిసి ఆలోచించి సుయోధన, మనమీ రాత్రి ఈ శిబిరంలో నిద్రించుట శ్రేయస్కరం కాదు. విజయోత్సాహంతో ఉన్న పాండవులు అర్ధరాత్రి మన మీద దాడి జరిపి మనలను సంహరించవచ్చు. కనుక మనం ఇచ్చటికి దూరంగా వెళ్లి విడిది చేస్తాము అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన సుయోధనుడు బంధుమిత్ర సహితంగా సైన్యములతో అక్కడకు 2 ఆమడల దూరంలో ఉన్న సరస్వతీ నదీ తీరంలో విడిది చేశారు. అలసట తీరేలా అందరూ స్నానాలు చేశారు. కౌరవ సైన్యాధ్యక్షత. కౌరవ యోధులు సేదతీరిన తరువాత సుయోధనుడు మరునాటి యుద్ధానికి సైన్యాధ్యత ఎవరికి అప్పచెప్పాలో నిర్ణయించమని అశ్వత్థామను అడిగాడు. అశ్వత్థామ, సుయోధన, ఈ క్లిష్ట సమయంలో యుద్ధకళా నైపుణ్యం ఉన్నవాడు, వయస్సులో పెద్దవాడు, తన మేనల్లులను వదిలి మన మీద అభిమానంతో తరఫున యుద్ధం చేస్తున్నవాడు అయిన మద్ర దేశాధిపతి శల్యుడి కంటే మన సైన్యాలకు అధ్యక్షత వహించగలవాడు ఎవడు? కనుక మద్రదేశాధిపతి శల్యుని మన సైన్యాధిపతిని చేద్దాము అన్నాడు. సుయోధనుడు, శల్యమహారాజా, తమరు మా సకల సైన్యములకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను అని చేతులు జోడించి అడిగాడు. అందుకు శల్యుడు అంగీకరించాడు. వెంటనే సుయోధనుడు సరస్వతీ నదీ జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. విజయసూచకంగా కౌరవసేనలు జయజయధ్వానాలు చేస్తూ శంఖం పూరించాయి. పాండవ శిబిరంలో ధర్మరాజు చారుల ద్వారా ఎప్పటి విషయములో అప్పుడే తెలుసుకుంటున్నాడు. శల్యుడు కౌరవులకు సైన్యాధ్యక్షత వహించిన విషయానికి తెలుసుకుని, కృష్ణ, విన్నావా? సుయోధనుడు శల్యుడిని కౌరవసేనకు సైన్యాధ్యక్షుడిని చేశాడు. అందుకు దీటుగా మనం ఏమి చేయాలి అని అడిగాడు. కృష్ణుడు, ధర్మరాజా, శల్యుడు మహాబలవంతుడు, బలశాలి, భుజబల సంపన్నుడు, రణకౌశలంలో భీష్మ, ద్రోణ, కర్ణులను మించినవాడు. నివురుకప్పిన నిప్పులాంటి శల్యుడు రణరంగమున విజృంభించిన మీరు తట్టుకోవడం కష్టం. శల్యుడిని ఎదుర్కొనగల సమర్థుడివి నువ్వే కనుక రేపటి యుద్ధంలో శల్యుని సంహరించు ఉపాయం చూడు.
అతడి మాద్రికి సోదరుడు మీ మేన మామ, అందువలన మీకు అతడి మీద అభిమానం ఉండవచ్చు, కాని ఇప్పుడు అతడు శత్రుపక్షమున సైన్యాధ్యక్షత వహించి యుద్ధం చేస్తున్నాడు. కనుక నిర్దాక్షిణ్యంగా అతడిని వధించిన నీకు విజయం చేకూరగలదు అన్నాడు. ధర్మరాజు, కృష్ణ, నీవు చెప్పినట్లు చేస్తాను. యుద్ధంలో మనకు విజయం ముఖ్యం కాని బంధుత్వాలు కాదు అన్నాడు. కురుపాండవ యుద్ధవ్యూహాలు. 18వ నాటి యుద్ధానికి కురుపాండవ సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆజానుబాహుడైన శల్యుని ముందు నిలుపుకుని కౌరవ సైన్యాలు, పాండవులను ముందు నిలుపుకుని పాండవ సైన్యాలు యుద్ధభూమికి చేరాయి అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు, ఇంకెందుకు సంశయం సంజయ, పాండవులు శల్యుని నా కుమారుని ఎలా సంహరించారో చెప్పు అని అడిగాడు. సంజయుడు, మహారాజా, ఇంకా నువ్వు ఇలాంటి మరణవార్తలు వినే స్థితిలో ఉన్నావా? నేను చెప్పు యుద్ధ విశేషాలు మందుగా విను. మరణవార్తలు ఎలాగూ వినక తప్పదుగా అన్నాడు. నీ కుమారుడు సుయోధనుడు ఎలాగైనా 18వ రోజైనా యుద్ధంలో పాండవులను జయించి రాజ్యాన్ని కైవశం చేసుకోవాలని పేరాశతో ఉన్నాడు. శల్యుడు కురుసైన్యాలను సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు. ముఖద్వారం వద్ద కర్ణుడి పుత్రులతో శల్యుడు నిలిచాడు. కుడివైపున కృపాచార్యుడు, ఎడమవైపున త్రిగర్త వీరులతో కృతవర్మ నిలిచారు. వెనుక వైపు కాంబోజరాజ సైన్యాలతో కలిసి అశ్వత్థామ నిలిచాడు. మధ్యభాగాన సుయోధనుడు ససైన్యంగా నిలిచాడు. పాండవులు తమ సైన్యాలను త్రిముఖ వ్యూహంగా నిలిపారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి 3 ముఖద్వారాల వద్ద నిలిచారు. భీమార్జునులు ధర్మరాజుకు ముందు రక్షగా నిలిచారు అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు, సంజయ, ఈ 17 రోజుల యుద్ధం తరువాత ఎవరెవరికి ఎంత సేనలు మిగిలాయో వివరించు అని అడిగాడు. మహారాజా, మన పక్షాన 11,000 రథములు, 10,700 గజములు, 2,00,000 హయములు, 3 కోట్ల సైనికులు మిగిలారు. పాండవ పక్షాన 6,000 రథములు, 3,000 ఏనుగులు, 1,00,000 గుర్రములు, 1 కోటి కాల్బలము మిగిలాయి అన్నాడు. యుద్ధారంభం. మరునాడు యుద్ధం ప్రారంభం అయింది. కురుక్షేత్ర సంగ్రామంలో ఆఖరి రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షముల బేరి మృదంగనాదాలు మిన్నంటాయి. సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఆ రోజు అటో ఇటో తేలాలని ఇరుపక్షములు యుద్ధం సాగిస్తున్నారు. రథములు విరిగి పడుతున్నాయి. కాళ్ళు చేతులు విరిగిన సైనికులు కింద పడి దొర్లుతున్నారు. కొంతమంది సైనికులు తలలు తెగి పడిపోయి ఉన్నారు. గజములు, హయములు కుప్పలుగా పడి ఉన్నాయి. రణభూమి అంతా రక్తసిక్తమై ఉంది. వాటి మధ్య రథములు తిరుగుతున్నాయి. వీరులు జంకక బీభత్స వాతావరణంలో కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. నకులుడి శౌర్యం. కర్ణుడి మనుమడు చిత్రసేనుడు నకులుని ఎదుర్కొని అతడి విల్లు విరిచి, నుదుటన 3 బాణములు నాటి, పతాకమును విరిచి, సారథిని చంపాడు. నకులుడు కత్తి డాలు తీసుకుని చిత్రసేనుడు వేయు బాణములు తప్పించుకుంటూ చిత్రసేనుడి దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా విజృంభించి రథము మీద లంఘించి చిత్రసేనుడి తలని కత్తితో ఖండించాడు. అది చూసిన చిత్రసేనుడి సోదరులు సత్యసేనుడు, సుషేనుడు నకులునితో కలియబడ్డారు. నకులుడు మరొక రథం ఎక్కాడు. సత్యసేనుడు, సుషేనుడు నకులుడి మీద బల్లెములు విసిరారు. నకులుడు అవలీలగా వారి రథాశ్వములను చంపాడు. సత్యసేనుడు మరొక రథం ఎక్కి నకులుడి విల్లు విరిచాడు. నకులుడు శక్తి ఆయుధమును వేసి సత్యసేనుడి మీద ప్రయోగించి అతడి తల తెంచాడు. అది చూసి సుషేనుడు నకులుడి మీద బాణములు గుప్పించాడు. నకులుడు భీముడి పుత్రుడైన శృత్సోముని రథం ఎక్కి మరొక విల్లందుకుని సుషేనుడి మీద శరవర్షం కురిపించి సుషేనుడి తలను ఒక అర్ధచంద్ర బాణంతో తుంచాడు. శల్యుడి పరాక్రమము. సుషేనుడి మరణంతో కౌరవసేనలు పారిపోయాయి. అది చూసి శల్యుడు సింహంలా గర్జిస్తూ కౌరవసేనలు పారిపోకుండా నిలిపాడు. తిరిగి కౌరవసేనలు పాండవసేనలతో తలపడ్డాయి. ధర్మరాజుకు రక్షణగా భీమసేనుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, నకుల సహదేవులు నిలిచారు. శల్యుడు వారితో ముందుగా యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో ప్రభద్రక సేనలు, పాంచాల సేనలు శల్యుడిని చుట్టుముట్టాయి. శల్యుడు వారిని శరవర్షంలో ముంచెత్తి వారందరినీ యమసదనానికి పంపాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. అది చూసి ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు ఒక నారాచమును ధర్మరాజు శరీరం చీల్చుకుపోయేలా ప్రయోగించాడు. అది చూసిన భీముడు 7 బాణములు, నకులుడు 5 బాణములు, సహదేవుడు 9 బాణములు, ఉపపాండవులు అనేక బాణములు వేసి శల్యుడిని ఎదుర్కొన్నారు. అది చూసి కృతవర్మ, కృపాచార్యుడు, శకుని, ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చారు. శల్యుడు భీమసేనుడి హయములను చంపాడు. భీముడు తన గద తీసుకుని కౌరవ సేనలను తనుమాడసాగాడు. సహదేవుడు శల్యుని మీద ధారాపాతంగా బాణములు వేశాడు. శల్యుడు సహదేవుడి హయములను చంపాడు. శల్యుడి కుమారుడు రుక్మాంగదుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు.
సహదేవుడు కత్తి తీసుకుని తన రథం మీద నుండి కిందికి దూకి రుక్మాందుడి వైపు వెళ్లి అతడి రథము మీద లంఘించి అతడి తలను తన కత్తితో నరికాడు. భీమసేనుడు శల్యుడిని ఎదుర్కొనుట. కుమారుడి మరణం కళ్ళారా చూసిన శల్యుడు కోపం తట్టుకొనలేక పాండవ సైన్యాలను దునుమాడసాగాడు. శల్యుడు ధర్మరాజు మీద అతిక్రూరమైన బాణమును వేశాడు. అది చూసి భీముడు తన గద తీసుకుని కిందము దిగి శల్యుడి రథానికి కట్టిన అశ్వములను చంపాడు. శల్యుడు భీముడి మీదకు తోమరం విసిరి భీముడి గుండెలను చీల్చాడు. భీమసేనుడు ఆ తోమరమును లాగి దానితో శల్యుడి సారథిని చంపాడు. శల్యుడు ముద్గర అనే ఆయుధము తీసుకుని రథము నుండి కిందికి దిగాడు. భీముడు తన గదాయుధంతో శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇరు పక్షముల సేనలు యుద్ధం ఆపి వారి గదాయుద్ధం చూడసాగారు. శల్యుడు, భీముడు సింహగర్జనలు చేస్తూ గుండ్రముగా తిరుగుతూ రెండు ఏనుగుల వలె ఢీకొన్నారు. గదాఘాతములతో శరీరం రక్తసిక్తం అయింది. ఒకరిని ఒకరు కొట్టుకుని మూర్ఛపోయారు. అది చూసి కృపాచార్యుడు శల్యుని తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీముడు మూర్ఛ నుండి తేరుకొని శల్యుడి కొరకు వెదుకుతో పెద్దగా అరుస్తున్నాడు. ఇంతలో చేకితానుడి ఆధ్వర్యంలో పాండవసేన భీముని ముందుకు వచ్చి కౌరవసేనలను ఎదుర్కొంది. సుయోధనుడు చేకితానుడి మీద ఒక ఈటెను బలంగా విసిరి చేకితానుడిని చంపాడు. శల్యుని శౌర్యం. పాండవులతో పోరాడుతున్న శల్యుడు తేరుకుని వచ్చి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. సుయోధనుడు దృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామకు సాయంగా త్రిగర్త సేనలు వచ్చి చేరాయి. శల్యుడు ధర్మరాజును అమిత శౌర్యంతో ఎదుర్కొని బాణప్రయోగం చేస్తున్నాడు. ధర్మరాజు శల్యుడి శరీరం నిండా 14 బాణములు వేశాడు. శల్యుడు అత్యంత శక్తివంతమైన బాణమును వేసి ధర్మరాజు వక్షస్థలం గాయపరిచాడు. ధర్మరాజు విజృంభించి శల్యుడి చక్రరక్షకులను చంపి సారథిని చంపాడు. సాత్యకి, భీముడు చేది సేనలతో శల్యుడిని ఎదుర్కొని శరవర్షం కురిపించారు. నకుల సహదేవులు శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు విజృంభించి నకుల సహదేవుల మీద శరవర్షం కురిపించాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొని శల్యుడి శరీరం నిండా బాణములు నాటాడు. శల్యుడు ఆ బాణములు ఎదుర్కొని భీమనకుల సహదేవుల మీద బాణములు గుప్పించాడు. నకులుడు తన మేన మామను అతి క్రూర బాణములతో కొట్టాడు. భీమ, నకుల సహదేవులు, ధర్మరాజు, సాత్యకులు కూడా శల్యుడి మీద బాణములు వర్షంలా వేశారు. శల్యుని శరీరం అంతా రక్తసిక్తమైంది. అయినా శల్యుడు జంకక ధర్మరాజు వింటిని విరిచాడు. ధర్మరాజు వేరొక విల్లు తీసుకుని శల్యుడి అత్యంత ప్రతిభావంతమైన బాణములతో శల్యుడి సారథిని, హయములను కొట్టాడు. శల్యుడు కోపించి ధర్మరాజును మూర్ఛిల్లేలా కొట్టాడు. అది చూసి సాత్యకి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు సాత్యకి విల్లు విరిచి భీమ, నకుల, సహదేవుల మీద మూడేసి బాణములతో కొట్టాడు. ధర్మరాజు మూర్ఛ నుండి తేరుకుని శల్యుని తన ముద్గరతో కొట్టాడు. అదే సమయంలో భీముడు బల్లెమును, సహదేవుడు గదను, నకులుడు శక్తిని ఒకేసారి శల్యుడి మీద వేశారు. శల్యుడు కోపించి అందరినీ ఎదుర్కొని అందరినీ మూర్ఛిల్లేలా కొట్టాడు. శల్యుడి పరాక్రమానికి 5గురు చచ్చారని భావించి సుయోధనుడు సంతోషించాడు. సాత్యకి, నకుల సహదేవులు ముందుగా తేరుకుని శల్యుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు తేరుకొని శల్యుని చక్రరక్షకులను చంపాడు. చక్రరక్షకులు లేకున్నా శల్యుడు జంకక యుద్ధం కొనసాగిస్తూ 5గురు వీరులను రక్తం కారేలా కొట్టాడు. ధర్మరాజు దుఃఖించి కృష్ణుడు చెప్పినది నిజం. భీముని వలన కూడా శల్యుని ఎదుర్కొనుట సాధ్యం కాదు. ఇక శల్యుని తానే సంహరించాలి అనుకుని తన సేనలను చేయి ఊపి పిలిచాడు. శల్యుడు నకుల సహదేవ, భీమ, దృష్టద్యుమ్న, సాత్యకులను తన బాణములతో కప్పాడు. అర్జునుడి పరాక్రమం. అశ్వత్థామ నాయకత్వంలో సంశక్తులు అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ సంశక్తులతో కలిసి అర్జునుడిని వివిధ రకాల బాణ, అస్త్ర, శస్త్రములతో చికాకు పరుస్తున్నాడు. అర్జునుడు కోపించి విజృంభించి సంశక్తుల రథములను, కేతనములను, ధనస్సులను విరిచాడు. కవచములను భేదించి హయములను చంపి 2000 మంది సంశక్తులను చంపాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొని అర్జునుడిని 12 బాణములతోనూ కృష్ణుడిని 10 బాణములతోనూ కొట్టాడు. అర్జునుడు బ్రాహ్మణుడైన అశ్వత్థామను మనస్సులో నమస్కరించి అశ్వత్థామ సారథిని, హయములను చంపాడు. అశ్వత్థామ ముసలమును, పరిఘను అర్జునుడి మీద ప్రయోగించాడు. పరిఘను, ముసలమును తునాతునకలు చేసి అర్జునుడు అశ్వత్థామ శరీరంలో 3 బాణములు నాటాడు. అది చూసిన సంశక్తులు అశ్వత్థామను దాటి అర్జునుడిని ఎదుర్కొన్నారు. ఇంతలో తనను ఎదుర్కొన్న పాంచాల రాకుమారుని తలను అశ్వత్థామ ఒకే బాణంతో ఖండించి తిరిగి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కురుపాండవ సమరం. సుయోధనుడు దృష్టద్యుమ్నుని ఎదుర్కొని వాడి అయిన 5 బాణములు దృష్టద్యుమ్నుడి మీద వేశాడు. దృష్టద్యుమ్నుడు ప్రతిగా సుయోధనుడి మీద 70 బాణాలను ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడి తమ్ములు అన్నకు సాయంగా వచ్చి దృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు.
దృష్టద్యుమ్నుడు కోపించి వారి మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. శిఖండి ప్రభద్రకులు కృపాచార్యుడు, కృతవర్మలను ఎదుర్కొన్నారు. శల్యుని నకుల సహదేవ, భీమ, ధర్మరాజాదులు ఎదుర్కొని సమరం సాగిస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. నకులుడు శల్యుని మీద 10 బాణములు వేశాడు. శల్యుడు నకులుని మీద 3 బాణములు ప్రయోగించి నకులుడి విల్లు విరిచాడు. 5గురు యోధులు శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు జంకక వారందరినీ తన బాణములతో నొప్పించాడు. సుయోధనుడు తన సైన్యముతో శల్యునికి సాయంగా వచ్చాడు. కృష్ణార్జునులు తమ సైన్యములను ఒకచోట సమీకరించారు. అర్జునుడు కృపాచార్యుని, సహదేవుడు శకునిని, ఉపపాండవులు కౌరవ పక్షాన పోరాడుతున్న మిత్రరాజులను, శిఖండి అశ్వత్థామను, భీముడు సుయోధనుని, ధర్మరాజు నకులుడితో చేరి శల్యుని ఎదుర్కొన్నారు. ఇరు పక్షముల మధ్య ఘోరంగా పోరు సాగుతుంది. శల్యుడు అంతటా తానే అయి సమరం సాగిస్తున్నాడు. మధ్యాహ్న సూర్యుడికి ప్రతిబింబంలా వెలిగిపోతున్న శల్యుడి పరాక్రమానికి పాండవసేనలు ఆగలేక వెనుకంజ వేస్తున్నాయి. అది చూసి ధర్మరాజు చేతులు ఊపుతూ సైన్యాలను ఉత్సాహపరచి తమ్ములను దగ్గరకు పిలిచి మీరంతా మీ పరాక్రమానికి అనుగుణంగా భీష్మ, ద్రోణ, కర్ణాది యోధులను చంపారు. ఈ రోజు నేను మహావీరుడైన శల్యుడిని చంపుతాను. ఎలాగంటే నారదముకు కుడి వైపున నకులుడు, సాత్యకి ఎడమ వైపున సహదేవుడు, దృష్టద్యుమ్నుడు రక్షణగా ఉంటారు. వెనుక అర్జునుడు, ముందు భీముడు ఉంటారు. ఎందుకంటే శల్యుడికి రక్షణగా కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని నిలుస్తారు అన్నాడు. ధర్మరాజు చెప్పినట్లే దృష్టద్యుమ్నుడు, పాండవులు నిలిచారు. అది చూసిన సుయోధనుడు శల్యునికి రక్షణగా కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, శకునులను నిలిపాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగుతుంది. శల్యవధ. పాండవులను ఎదుర్కొంటున్న శల్యుడు, అర్జునుడు కృపాచార్యుని, కృతవర్మను ఎదుర్కొన్నాడు. శల్యుని సైన్యం ధర్మరాజును చుట్టుముట్టింది. ధర్మరాజు కోపంతో విజృంభించాడు. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు కుప్పలుగా చచ్చి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా ఉంది. ధర్మరాజు శల్యుడు తమ శంఖములు పూరించి యుద్ధముకు తలపడ్డారు. ఒకరి మీద ఒకరు అస్త్రప్రయోగం చేసుకుని శరీరాలను రక్తసిక్తం చేసుకున్నారు. శల్యుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యుడి విల్లు విరిచి ఎడతెరిపి లేకుండా 300 బాణములు వేసి శల్యుని హయములను చంపి కేతనము విరిచాడు. శల్యుడు రథము మీద కూలబడ్డాడు. అది చూసిన అశ్వత్థామ శల్యుడిని తన రథము మీదకు ఎక్కించి తీసుకు వెళ్ళాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు పులికేకలు పెడుతూ విజృంభించాడు. కౌరవ సేనలను ఎదుర్కొని తరుముతున్నాడు. ఇంతలో శల్యుడు మూర్ఛ నుండి తేరుకుని మరి ఒక రథము మీద ఎక్కి ధర్మజుని ఎదుర్కొన్నాడు. తనను ఎదుర్కొన్న దృష్టద్యుమ్న, నకుల సహదేవ, సాత్యకులను వాడి అయిన బాణములతో కొట్టి తప్పించి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు అత్యంత వాడి అయిన బాణములతో శల్యుని కొట్టాడు. అది చూసి సుయోధనుడు తన సైన్యాలను శల్యునికి సాయంగా పంపాడు. వారి అండ చూసుకుని శల్యుడు ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు శరీరంలో 7 భయంకర బాణములు నాటాడు. సుయోధనుడి సేనలతో భీముడు పోరాడుతున్నాడు. ధర్మరాజు 9 భయంకరమైన బాణములు శల్యుని శరీరంలో గుచ్చాడు. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు ఒక బలమైన బాణమును ధర్మరాజు గుండెలకు గురి చూసి కొట్టాడు. ధర్మరాజు శల్యుని తన బాణములతో మూర్ఛిల్లజేశాడు. అంతలోనే శల్యుడు తేరుకుని ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు మీద బాణప్రయోగం చేశాడు. ధర్మరాజు శల్యుని కవచం చీల్చాడు. శల్యుడు ధర్మరాజు వింటిని ఖండించాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యుని శరీరం నిండా శరములతో నింపాడు. శల్యుడు తన బాణములతో ధర్మరాజు, భీముల కవచం చీల్చాడు. ఇంతలో కృపాచార్యుడు ధర్మరాజు సారథిని కొట్టాడు. శల్యుడు ధర్మరాజు హయములను చంపాడు. ధర్మరాజు విరదుడయ్యాడు. ధర్మరాజు మనస్సులో శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమని నియోగించాడు. ఆ మహానుభావుని మాట వమ్ము అయ్యేలా ఉంది. ఇక నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అనుకుని రథము మీద నిలబడి ఓ పరమేశ్వర, నీవు త్రిశూలధారివి, నిర్గుణుడివి, నిరాకారుడివి, త్రినేత్రుడివి, సృష్టి, స్థితి, లయకారకుడివి, త్రిభువనములకు పూజనీయుడివైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నన్ను ఈ గండం నుండి కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించి మెల్లగా లేచి శల్యుడి మీద శరప్రయోగం చేశాడు. ధర్మరాజు శక్తిహీనుడయ్యాడని తెలుసుకుని శల్యుడు రెట్టించిన ఉత్సాహంతో ధర్మరాజు మీద బాణములు వేశాడు. భీమసేనుడు మధ్యలో వచ్చి శల్యుని విల్లు విరిచి హయములను చంపాడు. శల్యుడు కూడా విరదుడయ్యాడు. కత్తి డాలు తీసుకుని తన వైపు వస్తున్న శల్యుడి మీద తన శక్తిని అంతా ప్రయోగించి శ్రీకృష్ణుడు శల్యుని చంపమని నాకు ఆనతిచ్చాడు.
ఈ శల్యుడు నావంతు అని దృఢసంకల్పం చేసి తన వద్ద పూజలందుకుంటున్న పరమేశ్వర ప్రసాదితమైన శక్తి ఆయుధమును బయటకు తీసి భక్తితో నమస్కరించి కళ్లలో నిప్పులు కురిపిస్తూ క్రోధంగా ప్రళయకాల రుద్రునిలా శక్తి కొద్దీ విజృంభించి తన వైపు వస్తున్న శల్యుని మీద గురి చూసి బలంగా విసిరాడు. ఆ శక్తి ఆయుధం నిప్పులు కురుస్తూ శల్యుని వైపు దూసుకుపోయి అతడి కవచమును చీల్చుకొని గుండెలను దూసుకుంటూ భూమిలోకి పోయింది. శల్యుడి శరీరం నుండి రక్తం ధారాపాతంగా కారింది. మొదలు నరికిన చెట్టులా శల్యుడు నేల మీద బోర్లా పడ్డాడు. శల్యుడి ప్రాణాలు అనంత వాయువులలో కలిశాయి. శల్యుడి మరణాన్ని చూసి అతడి తమ్ముడు అమిత క్రోధంతో ధర్మజుని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఒక పదునైన బల్లెం విసిరి అతడి తల నరికాడు. శల్యుడు, అతడి తమ్ముడు మరణించడం చూసి కౌరవ సేనలు పారిపోసాగాయి. శల్యుని బంధువులు పాండవులను ఎదుర్కొనుట. శల్యుని మరణానంతరం సాత్యకి కౌరవసేనను తరుముతున్నాడు. అది చూసి కృతవర్మ సాత్యకి ఎదుర్కొన్నాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు. సాత్యకి మరొక ధనస్సు తీసుకుని కృతవర్మ రథాశ్వములను, సారథిని చంపాడు. అది చూసి కృపాచార్యుడు కృతవర్మను తన రథము మీద ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. సాత్యకి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవసేనలు పారిపోసాగాయి. పాండవ సైన్యం కౌరవ సైన్యాలను వెంటాడుతుంది. సుయోధనుడు ఒక్కడే పాండవసేనకు ఎదురు నిలిచాడు. మరొక రథం సమకూర్చుకుని మరలా కృతవర్మ అక్కడకు వచ్చి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు కోపించి కృతవర్మ రథాశ్వములను చంపాడు. అశ్వత్థామ కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్లాడు. ధర్మరాజు 6 బాణములతో కృపాచార్యుని కొట్టాడు. కృపాచార్యుడు 16 బాణములతో ధర్మరాజును కొట్టాడు. సుయోధనుడు తన సైన్యాలను ప్రోత్సహిస్తూ యుద్ధ భూమి అంతా తిరుగుతున్నాడు. సుయోధనుడి మాటలకు ధైర్యం తెచ్చుకుని కౌరవసేనలు పాండవసేనలను ఎదుర్కొన్నాయి. సుయోధనుడి అండ చూసుకుని శల్యుడి సైన్యం ధర్మరాజును ఎదుర్కొన్నాయి. సుయోధనుడు వారిని వారించి తొందర పడకండి, నా వెనుక నిలవండి, అందరం కలిసి ధర్మరాజును ఎదుర్కొంటాము అన్నాడు. అయినా వారు వినక సుయోధనుడిని దాటి ధర్మరాజును చుట్టుముట్టారు. ఇంతలో భీముడు, నకుల సహదేవులు, ఉపపాండవులు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి శిఖండి తమ తమ బలాలతో వారిని చుట్టుముట్టారు. అది చూసి శకుని సుయోధన, శల్యుని బంధువులందరినీ పాండవులు చంపుతారు, వారిని కాపాడవయ్యా అని అరిచాడు. అందుకు నేనేం చేయను మామా, వారు నా మాట కూడా వినక వెళ్లారు, ఫలితం అనుభవిస్తారు అని నిర్వేదంగా అన్నాడు. శకుని, అది కాదు సుయోధన, వారు నీ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చారు. వారు ఆపదలో ఉన్నప్పుడు నువ్వే కదా రక్షించాలి అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు అలాగే వెళ్లి వారిని రక్షిస్తాను అని వెళ్లాడు. కాని అప్పటికి భీమ, సాత్యకి, నకుల సహదేవాదులు శల్యుని బంధువులను నిశ్శేషంగా యమసదనానికి పంపారు. అది చూసి సుయోధనుడి సైన్యం వెనుకకు పారిపోయింది. కురు పాండవ యోధుల సమరం. కౌరవసేనలో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఇక కురుసామ్రాజ్యానికి అధిపతి ధర్మరాజు సుయోధనుడి పతనం తథ్యం అనుకున్నారు. అది గమనించిన సుయోధనుడు ఏనుగు దిగి ఒక రథం అధిరోహించి తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి తన శాయశక్తులా ధైర్యోత్సాహాలు కలిగిస్తూ, సైనికుల్లారా, వెనుకకు మరలండి, పిరికి పందల్లా పారిపోకండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి. మీరు పారిపోయినంత మాత్రాన శత్రువులు మిమ్ము విడువరు, తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చే కంటే వీరోచితంగా పోరాడి మరణించి వీరస్వర్గం అలంకరించండి. మన బలం ఎక్కువగా ఉంది, పాండవుల బలం తక్కువగా ఉంది, మనం తప్పక గెలుస్తాము అన్నాడు. ఆ మాటలకు కౌరవసేనలో ధైర్యోత్సాహాలు పెల్లుబుకి రణభూమికి తిరిగి వచ్చారు. వారంతా భీమసేనుడిని చుట్టుముట్టారు. భీముడు తనగద తీసుకుని కౌరవసేనలో మారణహోమం సృష్టించి ఒక్క దెబ్బకు 21,000 మందిని యమసదనానికి పంపాడు. మరొక పక్క అర్జునుడు కౌరవసేనలకు తన గాంధీవం నుండి వెలువడే బాణాల రుచి చూపిస్తున్నాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి శకునిని ఎదుర్కొన్నారు. శకుని కూడా వారిని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఇంతలో సాల్వుడు ఏనుగు ఎక్కి పాండవసేనలో ప్రవేశించి పాండవసేనను కకావికలు చేస్తున్నాడు. సాల్వుని దృష్టద్యుమ్నుడు ఎదుర్కొని తన బాణంతో సాల్వుని ఏనుగు కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు సాల్వుని ఏనుగు పారిపోయింది. సాల్వుడు దానిని దారికి తెచ్చుకుని దృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. సాల్వుని ఏనుగు దృష్టద్యుమ్నుడి రథాన్ని పైకి ఎత్తింది. అది గమనించిన దృష్టద్యుమ్నుడు తన గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు, సాత్యకి, శిఖండి కూడా సాల్వుని ఎదుర్కొన్నారు. సాల్వుడు కూడా అత్యంత ధైర్యసాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు. దృష్టద్యుమ్నుడు తనగదతో సాల్వుని కుంభస్థలం మీద కొట్టాడు. ఆ దెబ్బకు ఏనుగు కింద పడిపోయింది. సాత్యకి ఒకే దెబ్బతో సాల్వుని తెగనరికాడు. సాల్వుని మరణం చూసి కౌరవసేన పారిపోసాగింది. కృతవర్మ వారిలో ధైర్యోత్సాహాలు కలిగించాడు. సాత్యకి 8 పదునైన బాణములతో కృతవర్మను కొట్టాడు. కృతవర్మ సాత్యకి విల్లు విరిచాడు.
సాత్యకి మరొక విల్లందుకుని కృతవర్మ సారథిని హయములను చంపాడు. కృతవర్మ విరదుడై ఒక శూలం తీసుకున్నాడు. అది చూసి కృపాచార్యుడు తన రథంలో కృతవర్మను ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకువెళ్లాడు. అప్పటికి కురుసైన్యం చెదిరిపోయింది. నీ కుమారుడు సుయోధనుడు పాండవులను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. పాండవ యోధులంతా చేరి సుయోధనుడిని ఎదుర్కొన్నారు. అంతటా తానై సుయోధనుడు యుద్ధం చేస్తూ ధర్మరాజు మీద 100 బాణములు, భీముని మీద 70 బాణములు వేశాడు. సహదేవుడు సుయోధనుడిని ఎదిరించారు. కురు సైన్యం ప్రాణముల మీద ఆశ వదులుకుని యుద్ధం చేస్తుంది. శకుని ధర్మరాజు రథాశ్వాలను చంపాడు. సహదేవుడు ధర్మరాజును తన రథం మీద ఎక్కించుకున్నాడు. ధర్మరాజు శకునిని బాణవర్షంలో తడిపాడు. సుయోధనుడు దృష్టద్యుమ్నుడి విల్లు విరిచాడు. దృష్టద్యుమ్నుడు మరొక బాణం తీసుకుని సుయోధనుడి మీద బాణ ప్రయోగం చేశాడు. అంతలో ఉపపాండవులు సుయోధనుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు 3 శరములతో కృపాచార్యుని కొట్టి 4 బాణములతో కృతవర్మ హయములను చంపాండు. అశ్వత్థామ కృతవర్మను తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. సుయోధనుడు 700 రథములతో ధర్మరాజును చుట్టుముట్టాడు. శిఖండి విజృంభించి ఆ రథములను తన బాణములతో ఖండించాడు. శకుని తన సేనలతో ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సహదేవుని పిలిచి శకునిని ఎదుర్కొమ్మని ఆదేశించాడు. శకుని సహదేవుల మధ్య యుద్ధం ఘోరంగా జాగుతుంది. ఇరుపక్షాల 5300 ఏనుగులు నేలకూలాయి. యుద్ధ భూమి అంతా పీనుగుల పెంట అయింది. మిగిలిన 700 హయములతో శకుని తప్పించుకున్నాడు. శకుని సుయోధనుడి వద్దకు వెళ్లి ముందు పాండవుల వద్దకు వెళ్లి వారి గజబలమును, అశ్వబలమును తుదముట్టించాలి. తరువాత కాల్బలములను నాశనం చేయవచ్చు అన్నాడు. శకుని మాటలు విని సుయోధనుడు తన గజ, అశ్వబలాలను సమాయత్తం చేశాడు. కృష్ణార్జునుల సంభాషణ. శకుని సుయోధనుల సంభాషణ విని అర్జునుడు, కృష్ణ, చూసావా 18 రోజుల యుద్ధం తరువాత కురు సైన్యం పూర్తిగా ఏ వైపు చూసినా సుయోధనుడిలో మార్పు రాలేదు. భీష్ముడు పడిపోయిన తరువాత సంధి చేసుకుంటే ఇంత వినాశనం తప్పేది. సుయోధనుడి మూర్ఖత్వం సంధి చేయనివ్వలేదు. ద్రోణుడు, జయద్రథుడు, భగదత్తుడు మరణించిన తరువాత కూడా సుయోధనుడిలో మార్పు రాలేదు. సర్వనాశనం జరిగిపోయింది. సుయోధనుడు ఎవరిని లక్ష్యపెట్టలేదు. తన ఆప్తులైన కర్ణుడు, దుశ్శాసనుడు మరణించిన తరువాత కూడా అతడికి బుద్ధి రాలేదు. శల్యుడి మరణం కూడా అతడిలో మార్పు తీసుకురాలేదు. అతడి మూర్ఖత్వాన్ని ఏమనాలి? సుయోధనుడి తనువులో ప్రాణమున్నంతవరకు రాజ్యభోగాల మీద ఆశ అతడిని విడువదు. అతడు తన లోభం వదిలి రాజ్యభాగాన్ని ఇవ్వడు కనుక అతడి మరణం తప్పదని తేలిపోయింది అన్నాడు. కృష్ణుడు, అర్జున, నేను సంధి చేయడానికి కురుసభకు వెళ్ళినప్పుడు విదురుడు కూడా ఇదే అన్నాడు. కృష్ణ, నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? సుయోధనుడు వివేకహీనుడు, దుర్మదాంధుడు. సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వడు కనుక యుద్ధం తప్పదు అన్నాడు. సుయోధనుడు జన్మించినప్పుడు మహామునులు అప్పుడు జరిగిన ఉత్పాతాలు చూసి ఇతడు సమస్త రాజలోకముకు క్షయకారకుడవుతాడు అని చెప్పారు. అది అక్షరాల నిజమైంది అన్నాడు. అవును కృష్ణ, సుయోధనుడి మూర్ఖత్వం, స్వార్థం అతడి మరణంతో కాని వదలదు. అందుకనే సైన్యం అంతా క్షీణిస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగిస్తున్నాడు అన్నాడు. పాండవులు కురుసైన్యాలను నాశనం చేయుట. కృష్ణార్జునులు యుద్ధ విశేషాలు విశ్లేషించి శేషించిన కురుసేనతో యుద్ధముకు తలపడ్డారు. అర్జునుడి దాటికి ఆగలేక కురుసేనలు పారిపోతున్నాయి. సుయోధనుడు వారికి ధైర్యం చెప్తూ చేయి ఊపుతూ వారిని యుద్ధముకు పురికొల్పుతున్నాడు. మరొక పక్క శతానీకుడు దృష్టద్యుమ్నుడు కౌరవసేనలను తన బాణాలతో తుదముట్టిస్తున్నారు. సుయోధనుడు దృష్టద్యుమ్నుడిని వక్షస్థలంలో తన బాణముతో కొట్టాడు. దృష్టద్యుమ్నుడు పదునైన బాణములతో సుయోధనుడిని సారథిని, రథాశ్వములను చంపాడు. సుయోధనుడు రథము దిగి గుర్రము నెక్కి తన గజబలముతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు సుయోధనుడి గజబలం మీద బాణములను వర్షంలా కురిపించాడు. మరొక పక్క భీమసేనుడు సుయోధనుడి గజబలమును నిర్మూలిస్తున్నాడు. అది చూసి ధర్మరాజు నకుల సహదేవులతో అక్కడకు చేరుకున్నాడు. సుయోధనుడు వారి మధ్య చిక్కుకున్నాడు. సుయోధనుడు కనపడక అశ్వత్థామ, కృపాచార్యుడు, సుయోధనుడు పాండవుల చేతిలో చనిపోయాడని భ్రమపడ్డారు. వారు సుయోధనుడిని వెదుకుతూ శకుని వద్దకు చేరుకున్నారు. మిగిలిన వారు సుయోధనుడు బ్రతికినా చచ్చినా ఒకటే వెతకడం వృధా అనుకున్నారు. భీముడు కౌరవ గజబలమును ధ్వంసం చేస్తున్నాడు. అది చూసి కౌరవసేనలో చావగా మిగిలిన సేనలు భీముని చుట్టుముట్టాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారిని గదతో చావబాదాడు. 500 రథములు, 700 ఏనుగులు, 800 హయములు, 10,000 సైనికులను చంపాడు. మిగిలిన వారు భీముడి వంక చూడటానికే భయపడ్డారు. ధృతరాష్ట్ర మహారాజా, భీమసేనుడుని కుమారులైన దుర్మర్షనుడు, శృతాంతుడు, జైత్రుడు, భూరిబలుడు, జయత్సేనుడు, సుజాతుడు, దుర్విహుడు, దుర్విమోచనుడు, అరిహుడు, దుష్ప్రదర్శుడు,
శృతపర్వుడు, మహాబాహుడు మొదలగు వారిని చంపాడు. సుయోధనుడి తమ్ములలో సుదర్శనుడు మాత్రం మిగిలాడు. సుయోధనుడి వెంట ఇక కొద్దిపాటి సైన్యమే మిగిలింది. అది చూసిన కృష్ణుడు అర్జున, శత్రు సంహారం ముగిసింది. సుయోధనుడు అతడి తమ్ముడు సుదర్శనుడు కొద్దిపాటి సైన్యం మాత్రమే మిగిలింది. ఇక సుయోధనుడి వధ మాత్రం మిగిలింది. అది పూర్తిగావించి కీర్తిమంతుడివి కా అన్నాడు. అర్జునుడు కృష్ణ, ఇంకా శకుని అతడి వెంట 200 రథములు, 100 ఏనుగులు, 500 హయములు ఉన్నాయి. ఇంకా కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ మిగిలారు. వీరంతా నాకు ఒక లెక్కలోనిది కాదు. త్రుటిలో సంహరిస్తాను అన్నాడు. శకుని వధ. కృష్ణుడు రథమును సుయోధనుడి వంకకు పోనిచ్చాడు. సహదేవుడు, భీముడు, సుయోధనుడిని చంపడానికి చెరి ఒక వైపు నుండి వచ్చారు. ఇంతలో శకుని తన సైన్యముతో వారి ముందు నిలిచాడు. శకుని, సుశర్ముడు అర్జునుడిని, సుదర్శనుడు భీమసేనుడిని, సుయోధనుడు సహదేవుని ఎదుర్కొన్నారు. సుయోధనుడు ఒక బల్లెమును సహదేవుడి మీద వేశాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకుని సహదేవుడు సుయోధనుడి మీద అత్యంత శక్తివంతమైన బాణములు ప్రయోగించాడు. కౌరవ సైనికులు తోమరములతో అర్జునుడిని కప్పారు. అర్జునుడు కోపించి వాడి అయిన బల్లెములతో గాంధార సేనల తలలు నరికాడు. ఇంతలో త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు సంశక్తులలో ఒక్కడైన సత్యకర్ముడి తలను నరికాడు. చివరగా మిగిలిన సంశక్తుడు సత్యేషుడిని కూడా చంపాడు. ఆఖరుగా మిగిలిన సుశర్మ వక్షస్థలముకు గురిపెట్టి ఒక బల్లెము విసిరాడు. ఆ బల్లెము సుశర్మ వక్షస్థలం చీల్చింది. తరువాత అర్జునుడు సుశర్మ కుమారులు అందరినీ ఒక్కొక్కరిని మూడేసి బాణములతో కొట్టి చంపాడు. సంశక్త సైన్యం పారిపోయింది. భీముడు చావగా మిగిలిన సుయోధనుడి తమ్ముడు సుదర్శనుడిని సంహరించాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇక నీ కుమారులలో ఒక్క సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. శకుని సహదేవుడితో తలపడి 10 బాణములు అతడి శరీరంలో గుచ్చాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లాడు. అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగారు. అది చూసి కౌరవసేనలు పారిపోయాయి. సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద 10 బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించాడు. శకుని వేరొక విల్లు తీసుకుని సహదేవుడి మీద శరవర్షం కురిపించాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించాడు. సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించాడు. తన కుమారుడు తన కళ్ల ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద 3 బాణములు వేశాడు. సహదేవుడు ఆ 3 బాణములను ఖండించి శకుని విల్లు విరిచాడు. శకుని మహాకోపంతో సహదేవుని కత్తిని, గదను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలో ఖండించాడు. అది చూసి శకుని తన రథ రక్షకులతో సహా అక్కడి నుండి పారిపోయాడు. సహదేవుడు అతడిని నిలువరించి, ఓ గాంధార రాజా, రాజధర్మం విడిచి ఇలా పారిపోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా, సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడిపోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూసావు కదా. మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరినీ పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను అని సహదేవుడు శకుని రథాశ్వములను, కేతనమును, విల్లును ఖండించాడు. అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి 2 చేతులలో 2 బల్లెములను తీసుకుని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలింది. మహాభారత యుద్ధానికి కారణభూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించాడు. సుయోధనుడి నిష్క్రమణ. తన శంఖమును ఊది యుద్ధము పూర్తి అయిందని ప్రకటిస్తున్న శ్రీకృష్ణుడు. శకుని మరణానికి పాండవ సైన్యం హర్షాదిరేకంతో జయజయ ధ్వానాలు చేశారు. యోధులు పరమ ప్రమోదంతో శంఖధ్వానం చేశారు. గాంధార సేనలు శకుని మరణం తరువాత కూడా బెదరక తమ రాజు మరణానికి కారకుడైన సహదేవుడి మీద తిరగబడింది. సహదేవుడికి సాయంగా అర్జునుడు, భీముడు నిలబడ్డారు. భీమార్జున ధాటికి ఆగలేక వారి ధాటికి గాంధార సైన్యం నశించింది. సుయోధనుడు రణభూమిలో ఒంటరిగా నిలబడ్డాడు. ఎదురుగా ఆనందాతిరేకంతో హర్షధ్వానాలు చేస్తున్నారు. సుయోధనుడు యుద్ధభూమిని వదిలి వేయడానికి నిశ్చయించుకున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, ఆ సమయమున ఇరుపక్షాల బలాబలాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. సంజయుడు, మహారాజా, ఒక్క సుయోధనుడు తప్ప కౌరవ సైన్యం అంతా సర్వనాశనం అయింది. పాండవ పక్షాన 2000 రథములు, 700 ఏనుగులు, 500 హయములు, 10,000 కాల్బలం మిగిలారు.
సుయోధనుడు తన గదను భుజం మీద పెట్టుకుని రణభూమిని విడిచి ఎటో వెళ్లాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. సుయోధనుడి నిష్క్రమణతో 18 రోజులు అవిచ్ఛిన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైంది.